మోతె గ్రామ సర్పంచ్ అభ్యర్థి బత్తిని పద్మ మునయ్య గారు కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలు, ఐకెపి భూములు, ఇళ్ల సమస్యలు, నీరు, కరెంట్ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబటి నారాయణ, వేముల సత్యనారాయణ, బండారి శేఖర్, బత్తిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పద్మ బత్తిని, మోతె గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. మా ఆయన బత్తిని మునయ్య, మాది కత్తెర గుర్తు. ప్రజలందరూ అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మోతె గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఓట్లేస్తారని అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఇస్తారని అనుకుంటున్నాను. మా సర్పంచ్ క్యాండిడేట్ బత్తిని పద్మ, మాది గ్రామం మోతే, మండల రామడు, జిల్లా కరీంనగర్. మాది కత్తెర గుర్తు. మమ్మల్ని భారీ మెజారిటీతో మా మోత ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ, మా మోత ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటున్నాము. మేము 2 సార్లు ఎంపీ చేసిన ఇక్కడ మోతల, ఏది 3 ఊళ్ళల్లో. నేను బాయిలు, ఏది ఉపాధ్యాయుల బాయిలు, సీసీ రోడ్లు, ఏది కమిటీ హాలు, బస్ సెంటరు, స్కూలు కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్లు, ఉపాధ్యాయుల రోడ్లు పోసినాం. ఏది పర్మిషన్ రోడ్లు. మేము మాది కాంగ్రెస్ ప్రభుత్వము, గవర్నమెంట్లు ఉంది. మేము కాంగ్రెస్ మనసులో కాబట్టి మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో మాకు పనులు అధిక సంఖ్యలో తీసుకొచ్చి మా ఊరు డెవలప్ చేస్తామని కోరుకుంటూ, ఇక ముందు మేము గెలిస్తే మా ఊరుకు ఆపదపడ్డ సంపదపడ్డ మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటామని కోరుకుంటూ, మేము ఇంకా ముందునైనా మేము అధిక సంఖ్యలో మేము వర్క్ చేసి మేము డెవలప్ చేసుకుంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఈ మోతె గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి? సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? బోరింగ్లు కూడా బాగా ఖరాబ్ అయినాయి సార్. ఇండ్లు లేవు, ముఖ్యంగా ఇందిరామీన్లు కావాలని కోరుకుంటున్నాను. ఇందిరామీన్లు మా ఇప్పుడు కేసీఆర్ నుంచి 10 ఏళ్ళు ఒక్క ఇల్లు లేదు. ఏది ఏ ఊరుకు మా మోతకు ఒక ఇల్లు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మొన్న ఒక ఫస్ట్ విడతల ఒక 15 ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 2వ విడతల మేము సర్పంచ్ గెలిస్తే మేము 15-30 తీసుకొచ్చి ఎమ్మెల్యే దగ్గర కూర్చొని 30 తీసుకొచ్చి 2 విడతల మొత్తం విలేజ్లో ఏ ఇల్లు నాకు రాదనుకుంటా అందరికీ సేవ చేస్తాం. ఇల్లు కానీ, పింఛన్లు కానీ, ఏది కానీ డెవలప్ చేస్తాం. సీసీ రోడ్లు కానీ ఏది కానీ డెవలప్ చేస్తామని మా ఊరి ప్రజలను కోరుకుంటూ, మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపారని మా ప్రజలను కోరుకుంటున్నాం.